नाजरीन आदाब। मधोल एक्सप्रेस न्यूज़ में आप सबका खैर मकदम है। ज़िले निर्मल के शहर भैंसा में रुकन असम्बली मधोल जी विठल रेड्डी की हाथों हैवानी दवाखाने की जदीद इमारत के तामीरी कामों के लिए संग बुनियाद रखा गया, जो 25 लाख रुपयों की लागत से तामीर किया जाएगा। वाज़ेह रहे कि रुकन असम्बली मधोल जी विठल रेड्डी ने कुछ अर्सा कबल हैवानी दवाखाने का दौरा करते हुए ख़दीम बोसीदा इमारत का जायज़ा लेकर फौरी तौर से वज़ीर आला के चंद्रशेखर राव से नुमाइंदगी करते हुए जदीद इमारत के लिए जुमला 25 लाख रुपये की रकम मंजूर कराई, जिस पर मुकामी काश्तकारों ने रुकन असम्बली का शुक्रिया अदा किया। बादअज़ां मुकामी हैवानी दवाखाने के डॉक्टर जी विठल असिस्टेंट सर्जन ने रुकन असम्बली मधोल की शालपोशी और गुलपोशी करते हुए तहनीत पेश की। इस मौके पर जरी मार्केट कमेटी चेयरमैन पी कृष्णा, नायब सदर नशीन सैयद आसिफ, निर्मल ज़िले महकमा हैवानियात के AHO रमेश कुमार, सदर TRS भैंसा टाउन फारूक अहमद सिद्दीकी, भैंसा मंडल परिषद सदर नशीन गणेश पटेल, राम कुमार BC सेल सदर साइनात के अलावा सरपंच व मुकामी अवाम की कसीर तादाद मौजूद थी। ఫస్ట్ బారు కృష్ణ లేటెస్ట్ ఇది ఫస్ట్ బారు ఇది కాలే కానీ और शक्ल में खैरियत జిల్లా ముదోల్ నియోజకవర్గము బైన్సా పట్టణం మున్సిపాలిటీ. ఈరోజు ఇక్కడ 25 లక్షల రూపాయలతో వెటర్నరీ హాస్పిటల్ చాలా సంవత్సరాల కింద బైన్సా పట్టణంలో ఇక్కడ కిసాన్ గల్లీలో వెటర్నరీ హాస్పిటల్ బైన్సా పట్టణం కొరకు అనుకోండి, తాలూకా కొరకు అనుకోండి ఇక్కడ నిర్మాణం చేయబడినది. కానీ చాలా సంవత్సరాలైంది, ఇప్పుడు కూలిపోయే దశలో ఉంది. అందువల్ల గత 6 months బ్యాక్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిసి మరి ఇక్కడ మా దగ్గర ఎనిమల్స్ పశువులు బాగున్నాయి, పశు సంపద బర్రెలు కానీ మేకలు కానీ ఎడ్లు కానీ బాగున్నాయి, మరి వ్యాధులు రావటం వల్ల చనిపోతున్నాయి, ఇక్కడ ఒక మంచి హాస్పిటల్ కావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరి వ్యవసాయ శాఖ మంత్రి గారికి కలవడం జరిగింది. వారు వెంటనే రిపోర్ట్ కాల్ఫర్ చేసి పైసా పరిస్థితి తెలుసుకొని మరి ఇక్కడ బిల్డింగ్ చాలా అవసరమని భావించి 25 లక్షల రూపాయలు మంజూరు చేశారు. టెండర్ కూడా అయిపోయింది. ఈరోజు మరి అందరి సమక్షంలో, ప్రజాప్రతినిధులు, రైతుల సమక్షంలో ఇక్కడ కిసాన్ గడిలో భవన నిర్మాణం కొరకు భూమి పూజ శంకుస్థాపన చేయబడింది. మరి ఆ గుత్తదారు కూడా చెప్పడం జరిగింది, తొందరగా లేట్ చేయకుండా ఈరోజు పని స్టార్ట్ చేయండి, వితిన్ 3 monthsలో పొజిషన్ ఇచ్చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. దీని సందర్భంగా ఇక్కడ రైతులు కూడా వచ్చారు. మరి వారు రైతులకు సమావేశం చేసుకోవడానికి, డాక్టర్ సూచనలు వినడానికి చిన్న హాల్ తిరిగా కట్టండి అని వాళ్ళు డిపెండ్ చేశారు. తప్పకుండా అది కూడా పరిశీలిస్తామని చెప్పి మాటిస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి హాజరైన గల్లీవాసులకు, సర్పంచ్ గారికి, మార్కెట్ చైర్మన్ గారికి, కౌన్సిలర్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మరి ఎంపీపీ గారికి, సర్పంచ్ గారికి, ప్రజాప్రతినిధులకు, ఎంపీటీసీలకు అందరూ కూడా, రైతు సోదరులకు, ఆఫీసర్స్కు, మరి జిల్లా నుంచి డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా రావడం జరిగింది. వారికి అందరూ కూడా ఈ విధంగా పత్రికా విలేకరులు, ఛానల్స్ వారందరూ కూడా యూట్యూబ్ ప్రత్యేకత రాష్ట్రంలోనే మరి ఈరోజు నుంచి మేకలకు వ్యాధి రాకుండా PPR అనే
వ్యాక్సినేషన్ కూడా ఈరోజే ప్రారంభించడం జరిగింది. ఇప్పుడే జిల్లా వెటర్నరీ ఆఫీసర్ సమక్షంలో ఇక్కడ వచ్చిన రైతులకు మేకలకు కానీ బర్రెలకు పశువులకు వ్యాక్సినేషన్ కూడా ఇచ్చే ప్రోగ్రాం స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.